First ever factory outlet Mukinda Jewelries, KBHP, Somajigoda, Suchitra, Hanmakonda. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. ఒక చిన్న సిరీస్ స్టార్ట్ చేశాం కదండి, ముగ్గురు యక్షుణులు రాజకుమారుడు కలిసి భోజనం చేస్తుంటే మనవాడు మంగళుడు బాణం వేశాడు. బాణం ఎలా వేశాడంటే యక్షకన్యలకి తగలలేదు, రాజకుమారుడికి తగలలేదు, వాళ్ళ మధ్యలోకి వేశాడు. వెయ్యగానే ముగ్గురు యక్షుణులు పావురాలుగా మారిపోయి తుర్రుమని ఎగిరిపోయారు. ఎగిరిన మరుక్షణం వీడు పరిగెత్తాడు. అక్కడికి పరిగెడితే వాళ్ళు వెళ్ళిపోతూ వాళ్ళ దగ్గర ఒక బెత్తము ఓ తుండుగుడ్డ ఉన్నాయో, ఒక ఎర్ర తుండు పరిచి ఒక బెత్తం పెట్టి కొట్టారు. భోజనం తెప్పించారు, అవి అక్కడే వదిలిపెట్టేశారు. ఈ కంగారులో ముగ్గురు వెళ్ళిపోయారు. ముగ్గురు వెళ్ళిపోయి రాజకుమారుడు ఒకటే కూర్చున్నాడు, అన్నం తినుకుంటూ ఆఖరి ముద్ద తింటున్నాడు. అక్కడి నుంచి ఆ తుండుగుడ్డను ఆ కర్ర చంకలో పెట్టుకుని, నువ్వు ఇక్కడెందుకు శ్మశానంలో పాము ఇంటికి వెళ్ళిపోదామని రాజకుమారుడిని గుర్రం ఎక్కించుకుని బతికొచ్చేసాడు వాడు. అదేలే. వాళ్ళు రోజు అతనితో కలిసి కంపెనీకి భోజనం చేస్తున్నారు. పూడ్చిన కుర్రాడు కావాలి వాళ్ళకి, దొరికాడు రాకుమారుడు, తింటున్నారు రోజు కూర్చొని. తీసుకుపోయి రాజుగారికి అప్పచెప్తే రాజుగారు పరమ సంతోషించేశాడు. ఈ బతికొచ్చిన కొడుకుని చూసి, నీకేం కావాలో చెప్పు అన్నాడు. నాకేం కావాలంటే బ్యాగ్లో ఎంచి వీడి గిన్నె తీశాడు. ఇలాంటివి 11 గిన్నెలు కావాలండి అన్నాడు. రాజు అన్నాడు, బాబు నా రాజ్యం అంతా అమ్మేసినా ఒక్క గిన్నె కూడా కొనలేను నేను, ఇదంతా ఖరీదైనది, కోట్లు చేస్తాయి, నా వల్ల కాదు అన్నాడు. అంటే సరే అని బాయ్ చెప్పేశాడు. అక్కడి నుంచి బయలుదేరి ఈ వాగు ఉన్న ఊరు నుంచి అలా బయలుదేరి సముద్ర తీరాన్ని వైపు వెంబడి ప్రయాణం చేస్తూ ఒక నగరానికి చేరాడు. ఒక ఊరు అది. ఆ ఊళ్ళో చేరాడు. ఊళ్ళో ఏవో చాలా ఇళ్ళు కనపడ్డాయి. ఏదో ఒక ఇంటి దగ్గర ర్యాండమ్గా ఓ ఇంటి దగ్గర ఆగి, ఏమంటే పై దేశం నుంచి వస్తున్నాను, భోజనం పెడతారా అంటే వాళ్ళు అన్నారు, నాయన మాకేం అభ్యంతరం లేదు, కానీ మా ఇంట్లో తిండే లేదు, మాకే కాదు ఇక్కడ ఎవరికి తిండి లేదు, మా దగ్గర తిండి గింజలు లేవు, నీళ్లు ఉన్నాయి పుష్కలంగా అనేసరికి అతను అన్నాడు, ఆశ్రయం ఇస్తారన్నాడు. ఆశ్రయం ఎందుకు నాయన, ఇస్తాము, కానీ మేమేం తిండి పెట్టలేవు, మేము తినటానికే ఏమీ లేదు, ఏదో గంజి దాచున్నాం, మీరు కూడా ఒక గంజి పోయగలం అంతే అన్నాడు. ఏం కంగారు పడకండి, నేను చెప్తాను, ఇక్కడ మీకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్నాడు. మాకు పంటలు పండవు, మేము సముద్రం ద్వారా ధాన్యం దిగుమతి చేసుకుంటాం, ఇప్పుడు కాయాకసరు పండుతాయి, కాయాకసరులతోటి ధాన్యం లేకుండా ఏం చేస్తాము, అవును, మా దగ్గర పండే కాయాకసరు అన్నీ మేము ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి ధాన్యం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ మధ్యకాలంలో ధాన్యం తెచ్చేటువంటి నావలని ఏ సముద్రంలో మునిగిపోతున్నాయి ఒక చోట. అవి ఎందుకు అలా అయిపోతున్నాయో తెలియదు. 1000 బస్తాల ధాన్యాలు కూడా మునిగిపోయినాయి. ధాన్యమే లేదు, గింజలు లేవు మా దగ్గర. ఒట్టి కూర వండుకుని ఏం తింటాం, కొన్నాళ్ళు తిన్నాం, అవి వంట పట్టటల్లా, బేస్ లేనిదే వంట పట్టదు. అట్లా బాధపడుతున్నాడు ఆయన. గింజ లేదు మా దగ్గర అంటే సైతన్ అన్నాడు, ఏం పర్వాలేదు అని చెప్పి తువ్వాలు పరిచి కర్ర పెట్టి వడ్డించు వడ్డించు అని దెబ్బలు కొట్టాడు. కొట్టంగానే టకటక ఆహారం వచ్చేసింది. పిలవండి మీ వాళ్ళందరినీ భోంచేద్దామని అందరినీ పిలిచాడు. పిలిస్తే సరే అందరూ కలిసి భోజనం చేశారు. వాళ్ళంతా సంతోషించారు. భలే మంచి పని చేశావు నాయన అంటే, మీ సముద్రంలో వచ్చిన సమస్యను నేను తీర్చగలను, నేను ప్రయత్నం చేస్తా, నన్ను మీ రాజు దగ్గరికి తీసుకెళ్ళమంటే రాజు దగ్గరికి తీసుకుపోయారు. రాజుగారు చెప్పాడు, ఏమన్నాడంటే, మరి మాకు ఇట్లా సముద్రంలోనే ఏదో సమస్య వస్తుంది అంటే, నేను చేస్తానండి, ఇతను ఇట్లా గాల్లో ఇచ్చి భోజనం సృష్టించాడని తెలుసుకుని రాజుగారు ఏం చేశాడు, ఒక నావ ఎక్కించి ఒక పడవ ఇచ్చి పంపించాడు. ఆ పడవలో చాలామంది ఉన్నారు. ఎక్కడ నావ మునిగిపోయిందో అంటే ఈ ధాన్యం తెచ్చిన పడవలు ఎక్కడ మునిగిపోతున్నాయి, ఆ షిప్పులు అటువైపు తీసుకెళ్ళండి అన్నారు అని చెప్పాడు. ఈ పడవ అటువైపు వెళ్ళేసరికల్లా ఆ పడవ అందాక వెళ్ళి, పడవ అంటే చిటి పడవ ఏం కాదు, అది పెద్దదే, చాలామంది ఎక్కారు దాని మీద. సముద్రంలో నుంచి ఒక చెయ్యి వచ్చింది పైకి. అదొక స్త్రీ చెయ్యి, దానికి కంకణాలు ఉంగరాలు అన్నీ ఉన్నాయి. అది ఇట్ట పట్టుకుని లాగేస్తుంది. ఓహో. ఇతనేం చేశాడు, ఆ డెక్క మీద నిలబడి కాళ్ళు 2 మెలికేసి దానికి కిందకి వెళ్ళాడు. ఆ చేతిని ఒక్క తోపు తోసాడు. మామూలు చెయ్యి అది, పెద్ద రాకాసి చెయ్యి కాదు, చెయ్యి పైకి లేస్తోంది, పట్టేసుకుంటుంది. ఈ పడవ తాలూకు తాడునో ఆ చుక్కాన్ తాలూకు కింద ఉండే కనెక్షన్నో పుచ్చుకు లాగేస్తోంది. అడ్డం బోర్ల పడిపోతున్నాయి అవి. అది నీటిలో ఉండే బలం ఏదో ఉంది దానికి. ఈ చెయ్యి పుచ్చుకుని ఇట్లా బలంగా తోసే సమయంలో ఏమైంది, చేతికి ఒక రత్న కంకణం, ఆ కంకణానికి ఉన్న సీల ఉడిపోయి కంకణం వీడి చేతిలోకి వచ్చేసింది. చెయ్యి పక్కకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ వీళ్ళకి ఇంకో నావ వస్తుంది అట్నుంచి ధాన్యంతో. ఆ నావ సింపుల్గా వచ్చేసింది. ఆ చేయలేకపోయేసరికి ఆ కంకణం చేత్తో పుచ్చుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళాక రాజుగారు అన్నాడు, ఎంత పని చేసావు, నీ వల్ల కదా మాకు ఆ చెయ్యి కనపడలేదు, మేము పరిశీలించలేదు,
ఇప్పుడు కాబట్టి తెలిసింది, ధాన్యం అంతా నీటి పాలైపోయింది. పోన్లే ఈసారి ధాన్యమైనా వచ్చింది అబ్బాయి, నీకేం కావాలో చెప్పు అనగానే మనవాడు తీసాడు గిన్నె. ఇట్లాంటి 11 గిన్నెలు కావాలి. 40 మంది జైల్లో ఉండిపోయారు. నిద్ర పట్టట్లేదు నాకు. నా వల్ల ఆ గిన్నె నాకు దొరక్కపోతే వాళ్ళు ఈ పరిస్థితికి వచ్చేవాళ్ళు కాదు. రోజులు గడిచిపోతున్నాయి, వాళ్ళంతా జైల్లో పడి మగ్గుతున్నారు. ఇట్లాంటి గిన్నెలు కావాలంటే ఆయన అన్నాడు, ఇది నాకు తెలీదు, నేనేం చేయలేను, మా దగ్గర లేవు ఇవి. నా కుమార్తె నుంచి చేసుకో కావాలంటే అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను. కుర్రాడు ఒప్పుకోవాలి. వద్దులేండి, నా ప్రయత్నం నేను చేసుకుంటాను అన్నాడు. అయితే ఆ గిన్నెని బాగా పరిశీలించారు. రాజుగారు ఏమన్నాడంటే సైన్యాధిపతిని పిలిచాడు. యక్షిణులు భోజనం చేసే చోటు నీకు తెలుసు కదా అని అడిగాడు. సైన్యాధిపతికి తెలుసు అన్నాడు. అయితే ఈ అబ్బాయికి ఏం చెప్పాడంటే, బాబు ఒక పూట రెస్ట్ తీసుకో, యక్షకన్యలు భోజనం చేసే ఒక చోటు ఉంది మా రాజ్యంలో, కొంతమందికి తెలుసు, బహుశా ఈ పాత్ర వాళ్ళకి సంబంధించింది అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే నేను ఒక చెయ్యి కొట్టింది అన్నావు, యక్షులు చేస్తారు ఇట్లాంటి పనులు అని చెప్పేశారు కదా. సరేనని ఒప్పుకున్నాడు. మర్నాడు సైన్యాధిపతి 7 పగళ్ళు 7 రాత్రులు ప్రయాణం చేయించి యక్షపర్వతం దగ్గరికి తీసుకెళ్ళి దింపాడు. అదే పర్వతం, అక్కడే వాళ్ళు భోజనం చేస్తారు. ఒక కోట ఉంది, అక్కడ భోజనాలు చేస్తారు. మాకు ఎన్నో తరాలుగా మాకు తెలుసు, ఎప్పుడైనా వాళ్ళ వల్ల ఇబ్బంది వస్తుంది కానీ తరచూ వాళ్ళ వల్ల మేమేమి ఇబ్బంది పడమని చెప్పాడు. తను నా దారిని నేను వెళ్తాను, నువ్వు వెళ్ళిపోమన్నాడు. అక్కడి నుంచి తన దగ్గర ఉండే తుండుగుడ్డ, కర్ర, రత్తాల కంకణం, గిన్నె వాడి దగ్గరే ఉన్నాయి. సరే మెల్లిగా కొండ ఎక్కుంటూ వెళ్తే పైన ఒక కోట. ఆ కోటలో ఒక ముసలి వంటవాడు మాత్రమే ఉన్నాడు. లోపలికి వెళ్ళి వంటవాడి కనపడేసరికి వంటవాడు ఆశ్చర్యపడి, ఊరిని ఎట్ట వచ్చావురా నువ్వు, మనిషివి, నువ్వు కనుక కనపడ్డావంటే విరుచుకు తినేస్తారు వాళ్ళు. తినడం అంటే లిటరల్లీ తినేయటం కాదు, ఏదో ఒకటి చేస్తారు. కనపడిపోక దాక్కుని చూడు అని చెప్పాడు. వీడు యక్షకన్యలను చూడడానికి వచ్చానని చెప్పాడు అతనికి. సరే భోజనశాలలో దాక్కోబెట్టాడు ఒక చోట. ఈ దాక్కున్న తర్వాత ఏమైంది, చీకటి పడింది, వంట చేస్తున్నాడు వీడు, బోళ్ళంత రుచికరమైన వంట, అందలు పాంజేబులు అవి చప్పుళ్ళు అవుతున్నాయి. అప్పుడు ఈ వంటవాడు కేకేశాడు, అమ్మాయి వంట అయింది వడ్డించనా అని అడిగితే 3 యక్షకన్యలు లోపలికి వచ్చారు భోజనం చేయడానికి. భోజనశాలలో 3 కూర్చున్నారు. వడ్డించాడు, 3 కూర్చుని పళ్ళెల్లో అన్నం తింటూ ఏమన్నారు, ఒక అమ్మాయి చెప్తుందనమాట, 7 ఏళ్ళుగా నేను ఆ 40 దొంగల్ని వాగులో చెయ్యి కూడా పెట్టనివ్వాల, 7 సంవత్సరాలు కాపాడా. ఆ కుర్రాడెవడో వచ్చి నా రత్నాల కొంచెం కాస్త తీసిపోయాడు, వాడు వచ్చి నీళ్లు ముంచేశాడు దొంగమొహం అనేసరికల్లా రెండోదంది, ఆ కుర్రాడే కదా బాణం వేశాడు, అనవసరంగా భయపడి నా తువ్వాలు నా కర్ర అక్కడే వదిలిపెట్టేశాను అనేసరికల్లా మూడో అమ్మాయింది, ఓసే మీకు అర్థం కావట్లేదు నేను చెప్పే మాట, ఈ 2 పనులు చేసిన వాడే సముద్రంలో నా చేయిపుచూ తోసేసి నా కంకణం కాస్త కొట్టేశాడు, భలే కుర్రాడు, వస్తువులు పోగొట్టుకున్నావు, నాన్నకేం సమాధానం చెప్పాలో తెలీదు, మన శక్తులన్నీ వాడు లాగేసుకున్నాడు. ఖాళీగా కుర్రాడు అడిగాడు మంగళుడు, ఆ పనులన్నీ చేసి కుర్రాడు మీరేం చేస్తారు అని. ఏమీ చెయ్యం, మాతో పాటు కూర్చోబెట్టుకుని అన్నం పెడతాము అన్నారు. అనగానే వీడు బయటకు వచ్చాడు. గుర్తుపెట్టారు 3 వీడే అని. సరే కూర్చో, మాతో పాటు భోజనం చెయ్యి అని కూర్చోబెట్టారు. కూర్చోబెడితే వీడికి ఆ గిన్నె కావాలి, అలాంటి 11 గిన్నెలు కావాలి కదా. సరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే అడిగాడు, ఏమిటి ఇది అంటే, మా నాన్న 3కి 3 విషయాలు ఇచ్చాడు, మాకేమో 4 కలిసి తినాలని కోరిక, మేమేమో 3 ఉన్నాం, మా అన్నయ్య మాతో ఉంటాడు ఉండడు, ఇంకొక అన్నయ్య ఉన్నాడు, అతను లేనప్పుడు అతని బదులు మేము ఇంకొకళ్ళని సహాయంగా పెట్టుకుంటాం, ఒకళ్ళకి సముద్రంలో ఒక భాగం ఇచ్చాడు, ఆ వైపు వచ్చిన పడవని తిరగొట్టేస్తుంది అది, ఒకళ్ళకి వాగు ఇచ్చాడు, ఆ వాగులో ఎవరిని ముంచుకొని అదే ఉంటుంది. ఇది జరిగింది. ఇంతలో ఏమైంది, ఒక ఉత్తరం వచ్చింది. ఉత్తరం వచ్చేసరికి ఆ ఉత్తరం ఎవరు రాశారు, యక్షరాజైన వీళ్ళ నాన్న. 3 ఏడవటం మొదలుపెట్టారు. ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైందంటే, వృషభాసురుడు మా అన్నయ్యని ఎత్తుకుపోయాడు, వాడు దుర్మార్గుడు, మా అన్నయ్య అతని దగ్గర బందీగా ఉన్నాడు, మా నాన్న ఏం చేయాలో తెలియక మా నాన్న బాధపడి ఉత్తరం రాశాడు అని చెప్పేసరికల్లా, మీ అన్నయ్యని నేను విడిపిస్తాను, మీ నాన్నని ఇక్కడికి రమ్మనమన్నాడు అనేసరికల్లా, సరే మా నాన్న ఏమంటాడో అని భయపడుతూ తండ్రి కబురు చేశారు రమ్మని. కబురు చేసేసరికల్లా ఆయన వచ్చి, ఇదేంటి మానవ కుర్రకుంక, వీడిని ఎవడో ఎందుకు తెచ్చారు, ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు అంటే, అప్పుడు వీళ్ళు ఈ 3 వస్తువులు ఇతని దగ్గరే ఉన్నాయని, ఇతను వచ్చాడని, వృషభాసురుని వీడేం సంపాదిస్తాడు కుర్రకుంక వీడు రాక్షసుడు, వీడేమో కుర్రకుంక, వీడేం చేస్తాడు చిన్నపిల్లాడిలాగా ఉన్నాడంటే, అట్లా కాదు ప్రయత్నం చేయండి నాతోటి
మీ వల్ల కాదు, వృషభాసురుడు అంటే మీకు భయం, నేను ప్రయత్నం చేస్తాను, నాకేం భయం లేదు, వీడి బలం వల్ల భయం లేకపోవటమే. సరే అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, సైన్యాధిపతిని ఎవరినో కేకేసి ఒక మంచి గుర్రం తెప్పించాడు, ఒక కత్తిడాలు ఇచ్చారు, ఒక గది ఇచ్చారు. ఆ గుర్రం మీద ఒక్క ఎగిరి కూర్చుంటాడు. వీడు ఇన్ని రోజుల నుంచి గుర్రం తోలి ఉన్నాడు, ఆ స్వారీ వచ్చేసింది వాడికి. ఈయనకి అనిపించింది వీడు ఏదో పని చేస్తాడు నిజంగానే. వీడు కాస్త వీళ్ళు ఆ గుర్రంతో పాటు గుర్రం తీసుకుపోతుంది ఆటోమేటిక్గా. ఆ వృషభాసురుడు ఎక్కడున్నాడో ఆ కోట దగ్గరికి తీసుకెళ్ళి తలుపు కొట్టాడు. వృషభాసురుడు ఉన్నాడంటే వాళ్ళు అక్కడున్న ఇద్దరు రాక్షసులు, ఏమిటి నువ్వు ఎవడివి, వృషభాసురుడిని చూస్తేనే గుండె పగిలి చస్తావు నువ్వు, పొమ్మన్నారు. వీడేం చేశాడు, ఒక్క ఎగిరి గుర్రం మీద నుంచి ఆ కత్తి పుచ్చుకుని ఇద్దరి మీదకి దూకాడు. చెరుకోసారి కత్తితోటి మిరకాయలు కోసేసి ఇద్దరిని ద్వారం లోపలికి పడేసాడు. పడేసరికి ఇక్కడ ఏదో సందడి అవుతోందని ఆ వృషభాసురుడు అన్నవాడు బయటకు వచ్చాడు. తరిగిన తలకాయలు కనబడేసరికి వాడు ఎవడరా, నా ద్వారపాలకుని చంపిన వాడు ఎవడు అని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. వచ్చేసరికల్లా సరే వీడు అన్నాడు, నీ దగ్గర యక్షరాజకుమారుడు అని వాడు మాకు ఇచ్చేయి అంటే, నేను ఇవ్వను, యక్షులతోటి పని చేయించుకోవడానికి వాడు నాకు కావాలి, సుకుమారమైన పనులన్నీ యక్షులే చేస్తారు, నాకు కావాల్సిందేనన్నాడు. కాదు, అప్పుడు మన ఇద్దరం ద్వంద్వ యుద్ధం చేద్దామన్నాడు. వాడేమో ఏకంగా 8 అడుగులు ఉన్నాడు, వీడు 5.5 అడుగుల అబ్బాయి. వాడు ఏం యుద్ధం చేస్తారు, కాకపోతే వీడికి ఏమిటి, వాడిట మీదకి వస్తే తప్పుకునే తెలివి ఉంది వీడికి. వాడు పరిగెత్తుకొచ్చినప్పుడల్లా వీడు తప్పుకుని అంటాడు, ఏమిటి పిల్లాట్లాడతావు, సరిగ్గా యుద్ధం చేయటం రాదా నీకు అంటాడు. వాడు ఏదో గద విసిరేసేసారు కల వీడు తప్పుకున్నాడు, కానీ తన గదని మాత్రం వాడి మీదకి విసిరేశాడు. వాడికి ఆయువు పట్టు మీద తగిలి ఆ వృషభాసురుడు పడిపోయాడు. ఇది కేవలం వాడిలో ధైర్యం, భయం లేకపోవడం తప్ప వాడికి ఏం సాహసం శౌర్య పరాక్రమాలు ఏం లేవు. అవును. వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి ఏం చేశాడు, ఆ రాజకుమారుడు వెతికితే ఆ కోటంతా ఎవ్వరూ లేరు, అంతా వజ్రాలు మణులు మాణిక్యాలు బంగారంతో నిండిన గోడలు, వాకిట్లో 2 ద్వారపాలకులు, లోపల రాక్షసుడు, వాడు చచ్చిపోయాడు, ఎవ్వరు లేరు. ఒక చెరసాలలో ఉన్నాడు ఈ రాజకుమారుడు. తను పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజకుమారుడిని ఊడదీసి బయటికి తీసుకొచ్చాడు. తను గుర్రం ఎక్కించుకుని వెళ్ళిపోదామంటే, సరే నువ్వెవరు ఏంటి అని కనుక్కుని యక్షరాకుమారుడు ఏమన్నాడు, మా నాన్నని మా చివరి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని ఆయన వేలుకున్న ఉంగరం ఇవ్వమని అడుగు, మా చెల్లెల్ని పక్కన ఉంటే నీ మొత్తం జీవితం అంతా పండగే, ఆ ఉంగరం ఉన్నవాడికి ఎక్కువ బలం ఉంటుంది, నువ్వు అడుగు, నన్ను రక్షించావు కాబట్టి ఆ 2 అడిగి తీసుకోమన్నాడు. సరే వీళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. ఆ 3 యక్షకన్యలు తండ్రి ఉన్న చోటుకి వెళ్ళారు. మాసేపు మాట్లాడుకున్నాక, నీకేం కావాలో అడగమంటే, ఇతను మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, మీ వేలుకున్న ఉంగరం ఇచ్చేయండి అన్నాడు. అంటే ఆ ఉంగరం వీడి దగ్గర ఉంటే ఆ యక్షరాజు ఏమీ చేయడు వాడిని. వాడు ఆయువు అయ్యేదాకా యక్షుల వల్ల వాడికి భయం ఉండదు అనమాట. కొన్నాళ్ళు పోయాక నా పిల్ల నాకు కావాలనిపించింది అనుకో, ఆయనకి పిల్లని తీసుకెళ్తాడు, ఉంగరం ఉండటం వల్ల వీడికి ఏం జరగదు. అందుకని ఆ అబ్బాయి చెప్పాడనమాట. అక్కడి నుంచి సరే అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఈ కుర్రాడు యక్షరాజకుమార్తెను పెళ్లి చేసుకుని ఆ ఉంగరం వేలికి పెట్టుకుని ఇలాంటి 11 పాత్రలు కావాలని అడిగి మొత్తం 12 పాత్రలు పుచ్చుకుని ఆ భార్యతో సహా గుర్రం ఎక్కి వచ్చేసాడు. ఈ ఊరు వచ్చేసరికల్లా ఆఖరి రోజు, సంవత్సరమైంది అప్పటికి. ఇతను బయలుదేరి వీళ్ళని 40 మంది దొంగల్ని ఉరిదీయబోతున్నారు. తను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊరు ఆపించి రాజుగారికి చెప్పాడు. 12 గిన్నెలు పేర్చాడు. మీ వ్యాపారస్తుని పిలవండి ఒకసారి అంటే పిలిపించారు. వ్యాపారిని పిలిపిస్తే, ఈ 12 గిన్నెల్లో మీ గిన్నె ఏదో గుర్తుపట్టండి అని అడిగితే, ఎట్లా గుర్తుపడతాడు, ఆ గిన్నె అసలు అతనిది కాదు కదా. వ్యాపారస్తుడిని నమ్ముతాడు రాజు, ఎందుకంటే వాళ్ళ దేశంలోనే చాలా సంవత్సరాలుగా ఉన్నారు కాబట్టి. దొంగల్ని నమ్మరు సహజంగా, మేము దొంగలమని ఒప్పుకున్నాం కదా, వస్తువు తెచ్చినవాడు దొంగ ఎప్పుడు కూడా. దాంతో కుర్రాడు అన్నాడు, చూసారా వీళ్ళు ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, మరి వీళ్ళని ఏదైనా శిక్షించండి, మా అన్నయ్యని వదిలిపెట్టండి అంటే 40 మంది దొంగల్ని వదిలిపెట్టారు. రాజుగారికి సంతానం లేదు. ఆయన ఏమన్నాడంటే, ఇట్లా యక్షకుమార్తెని తీసుకొచ్చావు, నాకు నచ్చిన ఒక గిన్నెని 12 గిన్నెలు చేసావు, నువ్వే యువరాజుగా ఉండు, నా తదనంతరం రాజ్యం తీసుకుందు కానీ తన దగ్గరే అట్టు పెట్టుకున్నాడు. మంగళుడు వాళ్ళ అమ్మని నాన్నని కూడా తన దగ్గరికి తెచ్చుకున్నాడు. కలకాలం ఆ రాజ్యానికి రాజుగా ఉన్నాడు. వాడి జీవనం తర్వాత, వాడి మరణం తర్వాత వాడి భార్య యక్షలోకానికి వెళ్ళిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్య గారు. నమస్తే.